హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో పుల్లగా ఉండే చుక్కకూర శనగపప్పు కూరని రుచికరంగా ఏ విధంగా వండాలో చూద్దామండి. చుక్కకూర శనగపప్పు కోసం ముందుగా శనగపప్పును ఒక చిన్న టీ గ్లాస్ వరకు తీసుకొని పావుగంట వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలి. చుక్కకూరనైతే ఒక 6 కట్టల వరకు తీసుకున్నాను. ఈ చుక్కకూరని సన్నగా తరుక్కొని ఒక 4, 5 సార్లు శుభ్రంగా మట్టిపోయే వరకు వాటర్తో కడుక్కొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు లేదా కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 4, 5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకొని ఉంచుకున్న శనగపప్పును వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. శనగపప్పును బాగా ఫ్రై చేస్తేనే కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలో మనం కడుక్కొని పెట్టుకున్న చుక్కకూరను వేసుకొని తగినంత ఉప్పు, కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చుక్కకూరలోని వాటర్ పోయే వరకు కూర మొత్తం దగ్గరగా అయ్యే వరకు ఉంచుకోవాలండి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.